యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి, యెహోవాను ఆశ్రయించు నరుడు ధన్యుడని కీర్తనాకారుడు దావీదు భక్తుడు అంటున్నాడు. ఎందుకు దావీదు భక్తుడు రుచి చూచి యెహోవా ఉత్తముడని తెలుసుకోమని చెప్తున్నాడంటే, సౌలు వెనకాల దావీదును తరుముతూ వస్తున్నాడు. తలదాచుకుందామని ఫిలిస్తీ రాజు అయినటువంటి ఆకీషు దగ్గరికి వెళ్ళి ఫిలిస్తీయుల రాజుల శరణు కోరి అక్కడ తలదాంచుకున్నప్పుడు ఆ సైన్యం గుర్తుపట్టి ఆయన ప్రమాదాన్ని పసిగట్టినప్పుడు వెనక చూస్తే సౌలు, ఇక్కడేమో ఫిలిస్తీయులు. మరి ఆ సమయంలో దేవుడు అతన్ని తప్పించిన రీతిని బట్టి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అని దావీదు అంటున్నాడు. సౌలు తరుముతూ ఉంటే ఆకీషులను కాపాడుతాడులే అనుకున్నాడు. మనుషులను నమ్మి విసిగిపోయి, మనుషులను నమ్మి అలసిపోయి దేవుడిని నమ్ముకున్న తర్వాత దావీదును తప్పించినటువంటి దేవుడు మిమ్మల్ని కూడా తప్పిస్తాడు. హల్లెలూయా. అందుకే మనుషులను నమ్ముకున్నట్టు కంటే, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించున్నాడు ధన్యుడు. ఈరోజు మనుషులను నమ్ముకుంటున్నావేమో, ఏదో ఒక రోజు వాళ్ళు నిన్ను విడిచి వెళ్ళిపోతారు. నేను సృష్టించిన సృష్టికర్తను నువ్వు నమ్ముకోగలిగితే దీవారాత్రములు నిన్ను కంటి పాపవలే కాచి కాపాడుతూ నిన్ను ముట్టినటువంటి వారిని దేవుడు అంటున్నాడు, నా కనుగుడ్డును వారు ముట్టినటువంటి వారు. ప్రైజ్ ద లార్డ్.